गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఈరోజు మతముల లక్షణములు. ఈ మతాల లక్షణాలు ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందండి? మనకు మతాలతోటి పనే ఉంది, మనం అచలులం కదా అంటారేమో. ఎంత అచలులమైనా మీరు ఎవరయ్యా అనగానే మేము రెడ్లను, మేము కమ్మోళ్ళమనో, లేదా మేము బ్రాహ్మణమనో, మేము క్షత్రియులమనో చెప్పుకుంటూనే ఉన్నాం. మనం వీటిని ముందు నువ్వు వదిలిపెట్టాలి. ఈ కాస్ట్ అనేటువంటి దానిని నీ మైండ్లోకి రానివ్వకూడదు. ఎందుకు రానివ్వకూడదు అంటే, నువ్వు ఎవరివి అంటే నేను మనిషిని మాత్రమే, మాదంతా మానవ కులం మాత్రమే, అంతేకాని మేము రెడ్లము కాపులము అని అంటే మీ కుల ధర్మాలు, మీ కుల ఆచారాలు, మీ కుల పద్ధతులే గుర్తొస్తున్నాయే కానీ నేను మనిషిని కాబట్టి అవతల మనిషిలో కూడా నేను ఈ పరమాత్మని చూడాలి అనే భావన రాదు. మతాన్ని చూసినా, కులాన్ని చూసినా, వ్యక్తిని చూసినా భగవంతుని చూస్తున్నాననే ప్రేరణ రాదు. అందుకని పిపీలికాది బ్రహ్మపర్యంతం ఉన్నటువంటి యొక్క 84 లక్షల జీవరాశులు ఎరుక యొక్క స్వభావమే. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు. కాబట్టి ఇవన్నీ ఏమీ లేనటువంటి యొక్క ఒక స్వరూపం ఉంది. ఆ స్వరూపం ఎరుక. ఆ ఎరుకే ఇదిగో ఇన్ని రకాలుగా కనిపిస్తూ ఉంది. ఒకే బంగారాన్ని అనేక ఆభరణాలుగా చేసుకుంటే వడ్రాణమని, నెక్లెస్ అని, గాజులని ఇలా ఎట్లయితే పేర్లు పెట్టుకొని దానికి ఒక్కొక్క స్థానానికి అలంకరిస్తూ వచ్చామో ఆ స్థానాన్ని బట్టి దానికి ఆ విలువ ఎంత వస్తుందో అంతా వస్తున్నది. కాబట్టి బంగారం అనే సంగతి మాత్రం మర్చిపోకూడదు. ఒక మట్టిని తీసుకొచ్చి వినాయకుడిని తయారు చేసిన, ఆ మట్టితో ఒక ఈశ్వరుని తయారు చేసిన, మట్టితో అమ్మవారిని తయారు చేసినా అక్కడ మట్టే ఉంటుంది కానీ అమ్మవారు కానీ వినాయకుడు కానీ ఈశ్వరుడు కానీ ఉండరు అనేటువంటిది మనసులో గుర్తుపెట్టుకున్నట్టయితే మూలాంశమైనటువంటి మట్టిలో ఏ భిన్నము లేదు. అట్లానే ఈ సృష్టి మొత్తం తయారు కావటానికి ఏర్పడినటువంటి మూల పదార్థం ఏదైతే ఉందో, మూలాంశమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో దానిలో ఏ భేదం లేదు. అది ఎప్పుడూ ఒకటే. అదేమిటంటే ఎరుక. ఆ ఎరుక పనిచేయడానికి శరీరం ఉండాలి. ఆ శరీరం లేకపోతే ఎరుక పనిచేయదు. దానినే మాయా అంటున్నాం. దేనిని? ఈ శరీరాన్ని. ఇప్పుడు మనకి గేదెలు కానీ ఏమన్నా ఈనినాయి అనుకోండి, మాయ పడిపోలేదండి అంటాం. అంటే ఏంటి? ఆ పొర, ఆ బిడ్డకి ఉండే చుట్టూ ఉండే పొరకి మాయా అని పేరు. అట్లానే ఇక్కడ కూడా మాయా అంటే శరీరము. ఈ శరీరమైనటువంటిది ఉంటేనే ఎరుక పనిచేస్తుంది. అంటే ఎరుక బ్రహ్మస్వరూపం అనుకున్నట్లయితే ఈ బ్రహ్మానికి శరీరం ఏంటి? మాయే. కాబట్టి మాయ బ్రహ్మము రెండు కలిసే ఉంటే దీనికే ఎరుక అని పేరు. దాని యొక్క సంతతే మనం అందరం కూడా. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణులు లేరు, క్షత్రియులు లేరు, వైశ్యులు లేరు, శూద్రులు లేరు, కడజాతి వాడు లేడు, 84 లక్షల జీవులు లేవు. రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు, పుట్టలు ఇవి కూడా ఏమీ లేవు. ఇవి కూడా ఎరుక స్వరూపమే. కాబట్టి ఇవన్నీ కూడా ఒకే పదార్థ నిర్మాణం. అదే మనం. అది చెబుతూ మతముల వారలు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మితమేరుపరచుకొని బహుగతులను కలహింతురట్టి గతి నీకేమిటికి, చపలాత చెందే స్థితి నీకేమిటికి, ప్రతిలేని ఈ బట్ట బయలుండజూచి సతతాములేనిరుక లేదాని నమ్ము, ఇక వారి గతి నీకేమిటికి, చపలాత చెందే స్థితి నీకేమిటికి. ఇక్కడ గురువుగారు ఏమన్నారు? మతముల వారలు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే, ఈ మతాలలో ఉండేటువంటి వాళ్ళు హిందూ మతం, లేకపోతే క్రైస్తవ మతం, లేదా ముస్లిం మతం, లేకపోతే జైన మతం, శాక్తేయ మతం, లేకపోతే అద్వైత మతం, లేకపోతే ద్వైత మతం, విశిష్టాద్వైత మతం, వైష్ణవ మతం, శంకర మతం, ఇలా ఈ మతాల పేర్లు పెట్టుకొని వాళ్ళు కొన్ని ధర్మాలను ఏర్పాటు చేసుకొని ఆ ధర్మాలలో ఉండి కొట్టుకులాడుతున్నారు. ఎన్ని ధర్మాలు నమ్మినా, ఎన్ని మతాలని నమ్మినా, ఎన్ని ఆచార విధానాలని నువ్వు పాటిస్తున్నప్పటికీ కూడా నీకు మరణం తప్పదు అనే మాట గుర్తుపెట్టుకో. ఆ మరణంతో పాటు నువ్వు చేస్తున్న ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో, ఏ ఆలోచనలలో అయితే నువ్వు మసులుకుంటూ ఉన్నావో, ఈ మసులుకుంటున్నటువంటి ఆలోచనల ప్రకారంగానే నీకున్నటువంటి యొక్క మళ్ళీ ఉత్తర జన్మలు రావటం అనేది కూడా అంతే యథార్థం. మతాలని నమ్మినంత మాత్రానో, శాస్త్రాలని, వేదాలని, ఇతిహాసాలని, పురాణాలని నమ్మినంత మాత్రానో నీకున్నటువంటి యొక్క ఈ జన్మబంధాలు పోవటం కానీ, జనన మరణ స్థితి ఆగటం కానీ ఉండదు. కాబట్టి
నేను ఎరుకని, కాబట్టి ఎరుకని ఎలా పోగొట్టుకోవాలి అనేది మాత్రమే నువ్వు కనుక ఆలోచించినట్లయితే, ఇప్పుడు శాస్త్రాలు చెప్పినటువంటి విధి విధానాలు ఏవి కూడా నీకు అక్కడికి రావు అనే మాట యథార్థం. శాస్త్ర మర్యాదలచే మితమేరుపరచుకొని బహుగతులను కలహింతురు అట్టి గతి నీకేమిటికి. వాళ్ళు నిబంధనలుగా నియమించుకున్నటువంటి యొక్క ఏ ఆచార విధానాలు, ఏ ధర్మాలు ఉన్నాయో అవి నా ధర్మం గొప్పదంటే నా ధర్మం గొప్పదని వాళ్ళు కుట్టుకొని చచ్చిపోవడమే ఎక్కువైపోయింది. కానీ వాళ్ళని వాళ్ళు ఎలా కడతీర్చుకోవాలో వాళ్ళకే తెలియలేదు. అటువంటి స్థితిలో వాళ్ళని గురించినటువంటి యొక్క మర్యాదలు కానీ, వాళ్ళని గురించినటువంటి యొక్క విశిష్ట జ్ఞానం కానీ, ధర్మాలని తెలుసుకొని నిన్ను ఉద్ధరించుకునేది ఏముంది గనక ఆ ధర్మాలని ఉండని, ఆ మతాలని ఉండని, వాళ్ళ ధర్మాలని వాళ్ళు పాటించని, వాళ్ళ మతాలని వాళ్ళు పాటించని. కానీ నువ్వు మాత్రం ఆ మతాల జోలి కానీ, ఆ ధర్మాల జోలి కానీ, ఆ శాస్త్రాల జోలి కానీ నువ్వు వెళ్లకుండా నీ అంతిమ దశలో నువ్వు ఈ ఎరుక లేకుండా ఎలా పోవాలో ఇది మాత్రమే తెలుసుకొని దీనిని ఆచరించడానికి ప్రయత్నించు. చెప్పలాత చెందే స్థితి నీకేమిటికి ప్రతిలేని ఈ బట్ట బయలుండా జూచి సతతాములే నెరుకాలేదాని నమ్ము ఇక వారి గతి నీకేమిటికి చెప్పలాత చెందే స్థితి నీకేమిటికి. ప్రతిలేని బట్ట బయలుండా చూచి, ప్రతిలేని అంటే అది తప్ప ఇంకొకటి లేనటువంటి యొక్క ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో ఈ పరమాత్మ స్వరూపాన్ని నువ్వు ముందు చూడటం నేర్చుకో. ఎలా చూస్తావు? గురువు గారి అనుగ్రహం వల్లనే చూడాలి. ఎందుకంటే అది కనిపించేది కాదు. కనిపించేది కాదు కాబట్టి గురువు గారు ఏం చెప్తున్నారో ఆ చెప్పే దాంట్లో ఉన్న మర్మం ఏంటో ఆయన అనుగ్రహం వల్లనే నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకొని ఆ బయలుని నీవు నిరంతరము నిద్ర వచ్చేదాకా, ప్రాణం పోయేదాకా దానిని గమనిస్తూ ఉండటం. అలా చూస్తూ సతతాము లేనిరుక లేదని నమ్ము. ఈ ఎరుక, ఈ శరీరం, ఈ జ్ఞానం నిద్రపోయేటప్పుడు నీ శరీరం నీకు ఎలా గుర్తులేదో, ఈ పరమాత్మని ధ్యానం చేస్తున్నటువంటి 24 గంటల్లో నీ శరీరం నీకు అలానే గుర్తుండకూడదు. ఆ స్థితికి చేరక ముందు నువ్వు నమ్మి ఆ స్థితిలోకి అడుగు పెట్టాలి. 14-15 ఏళ్ల అమ్మాయికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే వాడు మోసం చేస్తాడో, దగా చేస్తాడో, లేకపోతే వాడు సరిగా చూస్తాడో చూడడో తెలియకుండా వాడు ఎంబడబడి వెళ్ళిపోయి వాడు ఏ ఊరు తీసుకెళ్తే ఆ ఊర్లో ఉండి, ఎక్కడ ఉంచితే అక్కడ ఉండి, ఎంత నమ్మకం ఉంటే వాడితోటి నువ్వు ఉన్నావు. అట్లాంటప్పుడు గురువు చెప్పినటువంటి మాటని నమ్మి నీవు అలానే ఉంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉండే సుఖానికంటే గొప్ప సుఖాన్ని నువ్వు అనుభవించడానికి అవకాశం ఉంది కదా. జనన మరణాలు అనేవి తప్పుతాయి కదా. ప్రతిలేని బట్ట బయలుండా చూచి సతతాము లేనిరుక లేదా నీ నమ్ము ఇక వారి గతి నీకేమిటికి. కాబట్టి మతాల జోలి వెళ్ళవాకు. నువ్వు అచలుడివి గనక అయి ఉన్నట్లయితే, నువ్వు అచల సాంప్రదాయాన్ని నమ్మిన దానివైతే, గురువాక్యాన్ని నమ్మిన దానివైతే, నీ కులానికి ఉండే విలువని, నీ కులానికి ఉండేటువంటి గొప్పతనాన్ని నువ్వు ఎప్పుడు చెప్పవాకు. మానుషమైనటువంటి ధర్మం మనకున్నది. మనమందరం పరమాత్మ స్వరూపులం. ఇక్కడ మనకి ప్రత్యేకమైన పరమాత్మ ఎవరు లేరు. ఏ విష్ణువో, ఏ రాముడో, ఏ కృష్ణుడో, వెంకయ్యో, కోటయ్యో, సుబ్బయ్యో, పుల్లయ్యో, వీళ్ళెవరూ కూడా పరమాత్మ స్వరూపులు కాదు. అందరూ నీలాగానే జన్మించారు. అయితే నువ్వు కూడా పరమాత్మవే. వాళ్ళు తెలుసుకున్నారు, నువ్వు తెలుసుకోలేదు. వాళ్ళు తెలుసుకొని నేను పరమాత్మని అని చెప్పారు. నువ్వు తెలుసుకుంటానికి కూడా ప్రయత్నం చేయకుండా వాళ్ళు పరమాత్మ, వాళ్ళు పరమాత్మ, వాళ్ళు పరమాత్మ అని వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు. హిందూ ధర్మంలో ఏం చెప్పబడింది? చెట్టు, రాయి, గుట్ట, పుట్ట అన్నీ దేవుడే. ఎందుకు చెప్పారు? దేవుడు కాని వస్తువు ఇక్కడ ఏమిలే, అన్ని ఎరుక స్వరూపమే. అందుకని నీకు ఈ మతాల జోలి వద్దు. ఆ మతాలలో కొట్లాడుకునేటువంటి కర్మ నీకెందుకు? అవి వదిలేసేసి ద్వైతాద్వైత విశిష్టులు సైతురు విని సైసరెపడు సైపక పిదపన్ సైతురు క్రమమున వేరని యాతత మతి జీవ శివుల అవి వినబోకు నే బోధించినది విడువాబోకు పూతాను బయలున పొడగాంచి గురు నీచే ద్వైతాద్వైత విశిష్టాద్వైతములను మాను అవి వినబోకు నే బోధించినది విడువాబోకు. ఇక్కడ ద్వైతులు కొంతమంది ఉన్నారు. ద్వైతులు ఏం చెప్తున్నారు? భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, జీవుడు అనేవాడు ఒకడున్నాడు. ఈ జీవుడు అనేటువంటి నీవు భగవంతుడు అనేవాడిని పూజ చేసినట్లయితే, వాడి అనుగ్రహం కలిగితే వాడు నిన్ను అనుగ్రహించి నీకు ఉత్తమ ప్రాప్తిని కలిగిస్తాడు అని చెప్తున్నది. అయితే విశిష్టాద్వైతులు ఏం చెప్తున్నారంటే, జీవుడువైన నీవు, పరమాత్ముడైనటువంటి భగవంతుడు, ఈ రెండే కాదయా, ప్రకృతి అనేది ఇంకోటి ఉంది. నీవు ప్రకృతిని ఆరాధించు. ప్రకృతిని ఆరాధిస్తున్నటువంటి విధానాన్ని భగవంతుడు నచ్చినట్లయితే తద్వారా నీకు ఉత్తమ లోకాలని కల్పిస్తాడు అని
విశిష్టాద్వైతం చెప్తుంది. అద్వైతం ఏం చెప్తుందంటే జీవుడు దేవుడు ఇద్దరు లేరు, అసలు ప్రకృతి అనేది వేరుగా లేదు, ప్రకృతి జీవుడు దేవుడు ముగ్గురు ఒకటే, కాబట్టి ఆ ఒక్కదాన్నే పూజ చేయి, అదే శివుడు అని వాళ్ళు చెప్పారు. అచల సాంప్రదాయంలో మనం ఏం చెప్తున్నామంటే ఉన్నది ఒక్కటే. అద్వైత సిద్ధాంత ప్రకారం ఏ విషయాన్నైతే అద్వైతులు చెప్తున్నారో ప్రకృతి, జీవుడు, పరమాత్మ ఈ మూడు ఒకే వస్తువు. కాకపోతే నీకు దానిని అవగాహన చేసుకోవటం చేతగాక రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు పెట్టి అది దేవుడు, ఆయన నాకు వరమిస్తాడని పూజలు చేస్తున్నావు. ఈ యొక్క వ్యత్యాసాన్ని మానేసేసి నిన్ను నువ్వు తెలుసుకుంటానికి ప్రయత్నం చేయి. పూజ చేయాల్సిన అవసరం ఏముంది? నేను ఆడపిల్లని తెలుసుకుంటానికి ఏ పూజ చేయాలి, పిల్లవాడిని తెలుసుకుంటానికి ఏ పూజ చేయాలి? కాబట్టి ఆడపిల్ల లక్షణాలను నువ్వు డెవలప్ చేసుకోవాలి, ఆడపిల్లకు అలవాటు చేసుకోవాలి. అంతే. నీవు నీ ఆడతనాన్ని నువ్వు ఎలా గుర్తు తెచ్చుకొని బ్రతుకుతున్నావో నీ జీవత్వాన్ని కూడా గుర్తు తెచ్చుకొని నేను ఎరుకని, నేను చైతన్యాన్ని, నేను జ్ఞానాన్ని, కాబట్టి నేను తప్ప ఈ సృష్టిలో ఇంకొక వస్తువు లేదు అని గుర్తు తెచ్చుకో. పంటలు వచ్చిన తర్వాత ధాన్యాన్ని ఒక్కొక్క బస్తాలో ఒక 100 కేజీలో 75 కేజీలో పోసి మూట కట్టి పక్కన పెడతాం. ఇప్పుడు ఆ మూటలో ఉన్న ధాన్యం వేరు, ఈ మూటలో ఉన్న ధాన్యం వేరు, ఈ మూటలో ఉన్న ధాన్యం వేరు అని చెప్తావా? వడ్లన్నీ ఒకటేనని చెప్తావా? అలానే శరీరాలు వేరుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ అంతర్గతంగా లోపల ఉన్నటువంటి కానీ బయటికి కనిపించేటువంటి యొక్క రూపాలకు సంబంధం లేకుండా ఉన్నట్లుగా మనకు అనిపిస్తున్నటువంటి కానీ ఉన్న ఆ చైతన్యం, ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది ఒక్కటే. ఆ వడ్లన్నీ ఒకటే ఎట్లానో ఇక్కడ ఈ జ్ఞానం కూడా అలానే ఒక్కటే వస్తువు. ఉన్నది ఈ జ్ఞానమే. ఈ జ్ఞానం ఉన్నంత వరకు ఈ శరీరాలు ఉంటాయి. కాబట్టి ఈ శరీరాలు ఉన్నంత వరకు జనన మరణాలు తప్పవు. ఈ జనన మరణాలకు కారణం ఏంటి? మీరు శరీరంతో చేసిన పనులన్నీ గుర్తుపెట్టుకొని వచ్చే జన్మలో వీడే నాకు మొగుడు కావాలి, వచ్చే జన్మలో వీడే నాకు కొడుకు కావాలి, వచ్చే జన్మలో నేను దీనికి ఖచ్చితంగా తల్లినై పుట్టాలి. ఇవే మీ జన్మలకి కారణం. బ్రతికినంత కాలం ఒక నాటకంలాగా వాళ్ళందరితోటి కాలక్షేపం చేయటం వేరు. ఇదే నేను ఇలానే ఉండాలి, జన్మలకి వీడికే పెళ్ళాన్నై పుట్టాలి, జన్మలకి వీడు దీనికే అత్తయ్య పుట్టాలి, దీనికే తల్లి పుట్టాలి అని అనుకోవటం ఉంది చూసారా? ఈ కర్మని ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడా? మీరే రాసుకుంటున్నారు. మీ జన్మలని మీరు రాసుకుంటున్నారు, మీ కర్మలని మీరు విధించుకుంటున్నారు. మనం అంటాం అప్పుడప్పుడు వాడు తిండికి లేక ఎలా బతుకుతున్నాడో ఏంటో అని. ఇది నీ మనసులో ప్రింట్ అయిపోతుంది. వాడెలా బతుకుతున్నాడో అని చిట్ట చివరికి నువ్వు వచ్చే జన్మలో దరిద్రుడిగా పుట్టి వాడు ఎలా బతుకుతున్నాడో చూడాల్సిన కర్మ నీకు పడుతుంది. కాబట్టి వాడిని గురించినటువంటి జాలి నీకు అక్కర్లా. వాడికి నువ్వు సహాయం చేయదలుచుకున్నావు, చేసే అంతే, మర్చిపో. యద్భావం తద్భవతి అని. నీ భావన ఏ విధంగా సంచరిస్తున్నదో నీవు కూడా అలానే వచ్చే జన్మలో అదే పొందుతావండి. కిడ్నీలు దానం చేసేవాళ్ళు ఉన్నారు, రక్తదానం చేసేవాళ్ళు ఉన్నారు, కళ్ళు దానం చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళన్నీ ఏవైతే దానం చేస్తున్నారో, ఏవైతే అక్కర్లేదని అనుకుంటున్నారో వచ్చే జన్మకి, అవన్నీ వచ్చే జన్మలో వాళ్ళకు ఉండవండి. అందువల్ల వాళ్ళకి ఒక కిడ్నీ ఉండే పుడతాడు, అట్లానే కళ్ళు లేకుండా పుడతాడు, ఒక కన్నుతోటే పుడతాడు. ఇలా వీళ్ళు దానాలు చేస్తున్నామని అనుకునేటువంటి యొక్క ఈ ప్రవృత్తి ఏదైతే ఉందో ఇది వచ్చే జన్మలో నీకు ఆ కర్మలని నువ్వే రాసుకుంటున్నావు. అందుకనే ఇంతమంది గుడ్డివాళ్ళు, ఇంతమంది కుంటివాళ్ళు, ఇంతమంది అవయవరహితులైనటువంటి వాళ్ళు, ఇంత అంగవైకల్యం ఉన్న వాళ్ళు జన్మించడానికి కారణమైంది. ఇవన్నీ ఏంటి? నీ మనస్సుతో నువ్వు నమ్మి నీ మనస్సు మీద ముద్ర వేసుకున్నావు. ఆ ముద్రల వల్లనే ఎరుక వాటిని అనుసరిస్తూ ఉంది. అందుకని నాయనగారు ఏమంటున్నారంటే ద్వైతాద్వైత విశిష్టులు సైతురు. ద్వైతులు, అద్వైతులు, విశిష్టులు వీళ్ళందరూ వాళ్ళ యొక్క ధర్మాలని, వాళ్ళు రాసుకున్న శాస్త్ర విధానాలని వాళ్ళు అంగీకరిస్తున్నారు. విని సైసరెపడు సైపకపిదపన్ సైతురు క్రమమున వేరని యాతత మతి జీవ శివుల అవి వినవోకో. ఈ మతాల వాళ్ళు ఒకళ్ళ మతాన్ని ఒకళ్ళు అంగీకరించరు, ఒకళ్ళ విధానాలని ఒకళ్ళు అంగీకరించరు. వెంకటేశ్వర స్వామి దగ్గర వైష్ణవ మతమే ఉండాలి, శైవ మతం పనికిరాదు అని వైష్ణవులు, శైవ ఆలయాలలోకి వచ్చేటప్పటికి వైష్ణవ మతం పనికిరాదని వీళ్ళు, వాడు వీడి గుడికి వస్తే వీడిని అవమానిస్తాడు, వీడు వాడి గుడికి పోతే వీళ్ళు అవమానిస్తారు. అందుకని మనం ఏం చేయాలి? అసలు వాళ్ళ జోలే మనకొద్దు, ఆ మతాల జోలే వద్దు మనకి. నేనెవరో నేను తెలుసుకోవాలి, తెలుసుకొని నిన్ను నువ్వు వదిలిపెడితే నువ్వు ముక్తికి వెళ్ళిపోతావు. ఇందులో ఏ కార్తీక నోములు అక్కర్లేదు, అట్లానే మంగళవారం నోములు అక్కర్లేదు, అట్ల తద్దులు అక్కర్లేదు. ఇవి చేసినా నువ్వు చేయకపోయినా చచ్చేదే, పుట్టేదే, ఇంతవరకు గ్యారంటీ. కాబట్టి వీటిని తప్పించుకోవాలంటే నిన్ను నువ్వు తెలుసుకొని నీవు పరమాత్మలో ఐక్యం కావాలి.
రావటం ఒకటే మార్గం కాబట్టి జీవ శివుల ఇవి వినబోకు. జీవుడు వేరే ఉన్నాడు, ఈశ్వరుడు వేరే ఉన్నాడు, బ్రహ్మ వేరే ఉన్నాడు, విష్ణువు వేరే ఉన్నాడు అని చెప్పేటువంటి కబుర్లని నీవు నమ్మద్దు. సృష్టిలో ఉన్నది ఒకే పదార్థం అయితే, ఉన్నది ఒక్కటే మట్టి అయితే వినాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఉన్నది అదే మట్టి అయితే లక్ష్మీదేవి ఎక్కడి నుంచి వచ్చింది? ఉన్నది అదే మట్టి అయి ఉన్నప్పుడు ఈశ్వరుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ బొమ్మలన్నీ నువ్వు తయారు చేసుకున్నవి కాదా? నీ అభిప్రాయంలో ఉన్నట్టుగా నువ్వు తీర్చిదిద్దుకున్నావు. దానికి మట్టి ఏం చేస్తుంది? కాదండి మట్టిలోనే వీళ్ళందరూ ఉన్నారండి అనగలవా? లేరు కదా. అట్లానే నీవు ఏర్పాటు చేసుకున్నావు ఈ దేవతలందరినీ, నీ అభిప్రాయం ప్రకారం కొన్ని ధర్మాలు రాసుకున్నావు, కొన్ని మతాలను ఏర్పాటు చేసుకున్నావు. వీటి వల్ల నువ్వు జనన మరణాలని పొందుతూ జనన మరణాలను వృద్ధి చేసుకుంటున్నావు. అందుకని ఈ జీవుడు, ఈ శివుడు, ఈ బ్రహ్మ, ఈ విష్ణువు, ఈ మహేశ్వరుడు ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టు. అవి వినబోకు, నే బోధించినది విడబోకు. నేను ఏ బట్టబయలైనటువంటి పరమాత్మ ఉన్నాడని చెప్పానో అదే పరమాత్మ, అంతకంటే పరమాత్మ వేరే లేదు. పూతాను బయలును పొడగాంచి గురునీచే. ఈ బట్టబయలుని చెప్పబడుతున్నటువంటి యొక్క ఈ పరమాత్మని గురునీచే గుర్తించి, గురుని చేత నువ్వు దానిని పొడగాంచాలి. అంటే గురువు వల్ల తెలుసుకొని దానిని నువ్వు గమనించాలి. అక్కడే నీ పని అంతా కూడా. ఆ గురువు ద్వారా నువ్వు ఆ పరమాత్మను తెలుసుకుంటానికి చేసేటువంటి ప్రయత్నమే నీ పని అంతా కూడా. ద్వైతాద్వైత విశిష్టాద్వైతంబులను మాను. కాబట్టి ద్వైతం జోలొద్దు, విశిష్టాద్వైతం జోలొద్దు, అద్వైతం జోలు కూడా అవద్దు. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి అనేటువంటి మహావాక్యాలు పట్టుకొని వాటిని జపం చేసుకుంటూ అయమాత్మ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాలని చదువుకుంటూ కూర్చున్నందువల్ల నువ్వు బ్రహ్మవైతావా? నువ్వు ఆడపిల్లవి కదా, నేను మగపిల్లాడిని, నేను మగపిల్లాడిని 1,00,000 సార్లు అనుకో, ఏమన్నా అవుతావేమో. ఈ తోలు చర్మం ఏమన్నా బంగారం బంగారం అంటే బంగారం అయిపోతుందా? మరి అట్లాంటప్పుడు నేను బ్రహ్మని అనుకోగా నేను బ్రహ్మవైతావా? నేను తల్లిని కావాలి అని ఒక కన్నెపిల్ల అనుకున్నది అనుకోండి, ఏం చేయాలి? ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, సంసారం చేయాలి, గర్భం ధరించాలి, ఆ తర్వాత బిడ్డను కనాలి, అప్పుడు తల్లి అవుతుంది. ఈ మధ్యలో ఎన్ని పనులు ఉన్నాయి? అట్లానే నేను పరమాత్మనవ్వాలి అని నువ్వు అనుకున్నప్పుడు ఈ కన్నెపిల్లే తల్లి ఎలా అయిందో అనుకుంటున్నటువంటి నీవే పరమాత్మవి కావాలి. ఇక వేరే దారి ఏం లేదు. ఇక్కడ వేరే పరమాత్మ ఎవడో ఉండి వాడి అనుగ్రహం వల్ల నువ్వేమీ కావట్లేదు. నీవు ద్వైతం జోలి కానీ, విశిష్టాద్వైతం జోలి కానీ, అద్వైతం జోలి కానీ వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. గురువుగారు చెప్పినటువంటి ఆ పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో దానిని చూస్తూ, దానిని మనస్సులో నిద్ర వచ్చేదాకా, ప్రాణం పోయేదాకా భావన చేస్తూ మననం చేయటం ఒక్కటే నీ యొక్క పరమావధి మార్గం. కాబట్టి నీవు దానిని మాత్రమే నమ్ము. గుడికి వెళ్తున్నానండి, హోమం చేస్తున్నానండి, యజ్ఞం చేస్తున్నానండి, జపం చేస్తున్నానండి, పొద్దున లేచిన దగ్గర నుంచి నాకు దాదాపు 12 గంటల దాకా ఈ పూజా కార్యక్రమాలతోటే సరిపోతుందండి. ఇలాంటి మాటలు అచలుడైనటువంటి యొక్క శిష్యుడికి పనికిరావు. అయితే మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, మేము ఏదో ఆ దేవతలనో దెయ్యాలనో పూజ చేయబట్టి మా కోరికలు తీరుతున్నాయని. ఆ దేవతలని పూజ చేయటం వల్ల నీ కోరిక తీరటల్లా, ఆ దేవత మీద నీకున్న నమ్మకంతో ఆ కోరిక తీరినట్టు అనిపిస్తున్నది. నీ మీద నీవు నమ్మకం పెట్టుకొని గురువు మీద నమ్మకం పెట్టుకోచాలు, నీ కోరికలన్నీ తీరతాయి, నీ సమస్యలన్నీ తీరతాయి. నీ భర్తతో నువ్వు ఎలా ఉన్నావు అలానే గురువు చెప్పినటువంటి వాక్యంతో నువ్వు అలా ఉండాలి. అది తప్ప వేరే లేదు. ఇక నువ్వేం చేస్తున్నావు? గురువు గారు చెప్పింది కూడా అనుకుంటున్నానండి, రోజు ఒక మాల చేస్తున్నానండి. మాల చేయొద్దు. నీ శరీరము నిండా ఆయన చెప్పిన మాటని గుర్తుండేటట్టు చేసుకో. చేస్తే ఆ పరమాత్ముని యొక్క అనుభూతి కలుగుతుంది. ఆ మాధుర్య స్థితిని నువ్వు అనుభవించాలి, అంతేగాని అది చెప్పేది కాదు. ఇంకా కొందరు ఏమన్నారంటే, మీరు ఎన్ని చేసినా మీ కర్మలు తీరవు, క్రమ మార్గంలో మీరు చిన్నగా భగవంతుణ్ణి చేరాలి అని కొందరు దశవిధనాదంబులందు నభ పంచకంబునందు చక్రంబులయందు లక్ష్య ధ్యానంబులయందు హంసందు బుద్ధి నాటింతురోయి యోగములందు నటింతురోయి అంది సిద్ధుల చేత నానందింతురు కొందరు అందరి మనసి బోధందే నీవుండుము నాటింతురోయి యోగములందు నటింతురోయి. కొందరు దశవిధనాదాలని వినమంటారు. షణ్ముఖి ముద్ర వేసుకొని, చెవులలో వేళ్లు పెట్టుకొని, ముక్కులు మూసుకొని, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని లోపల వినబడుతున్నటువంటి శబ్దాలను విను. 10 రకాల శబ్దాలు వినబడతాయి. మొట్టమొదట ఈజ్కారం అని ఒకటి వస్తుంది. ఆ తర్వాత భేరీనాదము, మృదంగనాదము, తాళనాదము, ఘంటానాదము, వీణానాదము, ఇట్లాంటి నాదాలు వినిపించి 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 చిట్ట చివరిలో ఓంకారం వినిపిస్తుందయా అంటాడు. ఈ నాదం వినిపించినా నువ్వు చచ్చిపుట్టేదే, ఆ నాదం వినిపించినా నువ్వు చచ్చిపుట్టేది, ఇందులో అనుమానం ఏమీలే. కాబట్టి ఏ నాదం వింటే ఏం పోయింది? ఏ రాయి అయితేనే పళ్ళు రాళ్ళు కొట్టుకుంటానికి బంగారపు రాయే కావాలా? ఇనప రాయి అయితే పనికిరాదా? లేకపోతే పలుగు రాయి అయితే పనికిరాదా? కాబట్టి ఇక్కడ నీవు ఈ నాదముల యందు నటించడం అనేది మానే.
అట్లానే నభపంచకంబునందు ధృగాకాశము, దహరాకాశము, మహదాకాశము, అవ్యక్తాకాశము, నిరవయవాకాశం అని 5 ఆకాశాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 7 ఆకాశాలు ఉన్నాయి. ఈ 7 ఆకాశాలలో ఒక్కొక్క ఆకాశంలో నీవు నటించటం అనేటువంటిది దానిని స్వాధీనం చేసుకోవాలండి. 7 ఆకాశాలకి ప్రతీకలు 7 చక్రాలు. ఈ 7 చక్రాలలో ఒక్కొక్క చక్రంలో కూర్చొని ఆ చక్రంలో ధ్యానం చేస్తూ ఆ చక్రంలో ఉన్నటువంటి బీజ సంపదలన్నిటినీ కూడా ధ్యానం చేస్తూ నభపంచకంబునందు చక్రములయందున లక్ష ధ్యానంబులందున 7 ఆకాశాలకే 7 చక్రాలు ఉన్నాయి. ఈ 7 చక్రాలకి అనుబంధంగా ఉన్నటువంటివి కాబట్టి ఈ 7 చక్రాలలో ఉన్నటువంటి బీజాక్షరాలని ఉచ్చరిస్తూ నేను భూతత్వాన్ని జయించాను, నేను జలతత్వాన్ని జయించాను, నేను అగ్నితత్వాన్ని జయించాను, ఇది స్వాధీనం చేసుకున్నాను అనేటువంటి యొక్క లక్ష్య సాధనలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా నీవు మానే. లక్ష్య ధ్యానంబులందున హంసందు బుద్ధి నటియింతురోయి, హంసందు బుద్ధి నటియింతురోయి. అసలు ఈ పనులన్నీ నీకు వద్దని చెప్తున్నాడు ఆయన. నీకున్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకుంటానికి నువ్వు ఇష్టపడక హంసంతో నటింతురోయి ఉచ్ఛ్వాస విశ్వాసాలను పట్టుకొని ఈ హంసధ్యానాన్ని చేయటం మొదలు పెడతారు. బాహ్య హంస, మధ్యమ హంస, అంతర్హంస. ముక్కు లోపల ఎలా కదులుతున్నది, లోపలికి పోయి ఈ హంస ఎలా కదులుతున్నది, ఇక్కడ బాహ్యంలో ఎలా కదులుతున్నది, ఇవన్నీ గమనిస్తూ ఈ విధంగా ఈ లెక్కలు వేసుకుంటూ ఈ హంసల్లో నువ్వు సంచరించడం అనేటువంటి అభ్యాసం ఏదైతే ఉందో ఇది అచల మార్గ స్థితి కాదు. ఇలా చేయటం వల్ల అస్తిత్వాన్ని పెంచుకుంటున్నావే గాని నీ జన్మరహిత స్థితిని నువ్వు సాధించుకోవడంలే. కొందరు దశ విధనాదంబులందున నభపంచకంబునందున చక్రములయందు లక్ష ధ్యానంబులందున హంసందు బుద్ధి నాటింతురోయి, యోగములందు నటింతురోయి. యోగాలలో నటిస్తుంటారు. యోగం అంటే సంయోగం కాబట్టి ఆ భూతత్వంలో కలిసిపోవాలి, జలతత్వంలో కలిసిపోవాలి. ఇవన్నీ సాధ్యమయ్యేటువంటివి కాదు. ఎందుకంటే భద్రాద్రి రామశతకంలో ఒక మాట చెప్తాడు, భూమిని జలంలో కలిపి, జలమును అగ్నిలో కలిపి, అగ్నిని వాయువులో కలిపి, వాయువుని ఆకాశంలో కలిపి, ఆకాశాన్ని ఆత్మలో కలిపి సాధకుడైనటువంటి వాడు ఈ విధంగా సాధన చేయాలి అంటాడు. దాని భావం వేరు నాన్న. ఆ ఉన్న స్థితిలో నువ్వు ఎలా జీవించాలో చెప్పినటువంటి రహస్యం అది. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణాలు అనేటువంటి అష్టాంగ యోగ సాధనల వల్ల వీటిని అనుభవించలేవు. మరి ఏమొస్తాయి ఇవన్నీ చేయటం వల్ల అంటే సిద్ధులు వస్తాయండి. సిద్ధులు అంటే ఏంటంటే భూమికి ఒక లక్షణం ఉంది, అట్లానే జలానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, అట్లానే అగ్నికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. నీవు ఈ చక్రాలలో ఈ ఆకాశాలలో నీవు వర్తించటం వల్ల జీవించటం వల్ల ఆయా లక్షణాలు నీకు స్వాధీనమవుతుంటాయి. అంటే ఆల్రెడీ ఉన్నాయి, అవి సిద్ధం అంటే రెడీగా ఉన్నాయని. వాటిని నీవు అనుభవించడానికి అలవాటు చేసుకుంటున్నావు అంతే. సిద్ధముగా ఉన్న దానిని అనుభవిస్తూ ఉన్నావు. ఏమిటి సిద్ధులు? అణిమ, గరిమ, లఘిమ, చైవ, ప్రాకామ్య, ఈశత్వం, వశిత్వం అని 8 రకాల సిద్ధులున్నాయి. పరమాణువుగా మారిపోవటం. ఇప్పుడు నువ్వు పరమాణువు కాదా? కాకపోతే నువ్వు పరమాణువుగా ఎలా విడబడాలో నీకు తెలియటంలా. అది తెలుసుకోవాలి అంతేగాని నువ్వేమి పరమాణువు కొత్తగా కాకర్లా. వీటన్నిటినీ తెలుసుకొని నేను వీటన్నిటినీ నిరంకుశంగా పరిపాలన చేస్తున్నాను. ఇది ఈశ్వరత్వం. నేను చెప్పినట్టు ఇవాళ ఎండగాస్తుందండి, నేను చెప్పినట్టు వర్షం పడుతుంది, నేను చెప్పినట్టే అన్నీ జరుగుతాయి. ఇలా శాసించటం అనేటువంటిది వాటిని అవగాహన చేసుకోవటం వల్ల వచ్చినటువంటి యొక్క ఆ సిద్ధంగా ఉన్నటువంటి వస్తువుని నువ్వు స్వీకరించటం, వీటిని సిద్ధులు అంటారు. ఇవన్నీ నేర్చుకున్నా తిరిగి మళ్ళీ నువ్వు జన్మించాల్సిందే, ఇంకొక మార్గం లేదు. సిద్ధులు సంపాదించుకొని కొంతమంది ఆనందపడతారు. ప్రకృతిలో ఈ 7 పొరల్లో ఒక్కొక్క పొరలోకి నువ్వు చేరంగానే ఆ సిద్ధులు నీకు వచ్చేస్తాయి. వాల్మీకి రామ అనే తత్వాన్ని ధ్యానం చేయటం వల్ల భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలియటమే కాకుండా పక్షి భాషతోటి సహా ఆయనకి అన్ని భాషలు వచ్చినాయని మనం నమ్ముతున్నాం. మన పిల్లల్ని ఏమైనా చదువులు మానిపించి ఆ భాషలన్నీ రావడానికి కావాల్సిన రామతత్వాన్ని ధ్యానం చేయిస్తామా? మనం చేయించాం. రాముడు అంటే నమ్మకం అండి అంటాం. మనం నమ్మద్దు, వాటి జోలి వెళ్ళొద్దు. ఇటు తిరిగి రాముడైనా చనిపోతాడు, కృష్ణుడైనా చనిపోతాడు, ఇంకొకడైనా చనిపోతాడు. చనిపోయేటువంటి దేహాలే ఇవన్నీ కూడా. దేహం ఉంది అంటే అది చనిపోతుంది. దేహం ఉంది అంటే తన కర్మలను బట్టి మళ్ళీ 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 జన్మలు ఎత్తుతూనే ఉంటుంది. ఈ దేహం లేనటువంటి సాంప్రదాయంలో దేహం లేకుండా పోయేటువంటి మార్గాన్ని తెలుసుకొని నువ్వు దేహం లేకుండా ఉండాలి. ఈ సిద్ధులు సంపాదించాలని ప్రయత్నం చేయటం మానేసేసి ఎందరు ఎట్లన్నా బోధందే నీ ఉండుమో. నీవేం చేయాలి? ఎంతమంది ఎన్ని కథలైనా చెప్పని, ఎన్ని పురాణాలైనా చెప్పని విను, వదిలే, వాటి జోలి వెళ్ళవాకు. బోధందే నీ ఉండుమో. గురువు చెప్పినటువంటి యొక్క మూల సూత్రాలు 2 ఉన్నాయి. ఒకటి ఎరుక, రెండవది పరిపూర్ణం. ఎరుకైన నీవు పరిపూర్ణములో లేవు.
ఎరుకైన నీవు పరిపూర్ణమునందు సంచరిస్తున్నావు. పరిపూర్ణాన్ని తెలుసుకొని ఎరుకగా సంచరించటం మాని పరిపూర్ణంతో సంచరించటం నేర్చుకో. పరిపూర్ణం మిగులుతుంది, ఎరుకపోతుంది. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం సాధురూపాయ మంగళం.